ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల మీద మీ వర్షన్ ఏంటి? అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు పార్టీ ఫిరాయించే అవకాశం వెరీ అన్ఫార్చునేట్ రాగన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. నా మొదటి నుంచి నాది ఒకటే ఒక విజ్ఞప్తి, నిజంగా మీకు పార్టీ నచ్చలేదు, మీరు ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిర్రు, ఇంకో పార్టీలోకి పోదాం అనుకుంటున్నారు, మీరు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిర్రు, మీకు బీఆర్ఎస్ నచ్చలేదు, కాంగ్రెస్లో పోన్రి, బట్ యూ రిజైన్ వాట్ ఎవర్ ద షిప్ యూ గాట్. ఇప్పుడు నేను ఓడిపోయినా, నేను ఎడిపోయినా ఎడికైనా పోవచ్చు, భారత రాజ్యాంగం నాకు ఫెసిలిటీ ఇచ్చింది. కానీ మీరు ఒక ఎమ్మెల్యే గెలిచిరు కదా, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు కదా, మీరు పార్టీ మారాలి అనుకున్నప్పుడు దయచేసి మీరు ఆ పార్టీని త్యాగం చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే బాగుంటుంది. దానం నాగేందర్ గారు ఇంతకుముందు అట్లా త్యాగం చేసిరు, మరి ఈసారి ఎందుకు ఆలోచిస్తుండో నాకు తెలియదు. ఎందుకంటే వారు తెలుగుదేశం పోయి తెలుగుదేశం గెలిచిరు, ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది, మళ్ళీ గెలిచిరు. ముందు వారు తెలుగుదేశం గుర్తు మీద గెలిచిరు. నాకు నచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా చూడలేకపోతున్నా అని చెప్పి రిజైన్ చేసిరు, పోయి కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయాడు. సో అంత ధైర్యం ఉన్న దానం నాగేందరు మరి ఇలా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి గెలిచిండు. నచ్చలే చంద్రశేఖరరావు గారు, మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోదాం అనుకుంటున్నారు, పోండి, అది ప్రజాస్వామ్యం మీకు ఇచ్చిన స్వతంత్రం, మన భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. కానీ గతంలో ఎట్లయితే మీరు ఒకసారి ఒక చరిత్ర క్రియేట్ చేసిర్రో, గెలిచిన 3 నెలలకి అప్పుడు ఆడ వారేసిపోయిర్రో, ఇప్పుడు కూడా వారేసిపోతానా నీ గురించి ఎవరు మాట్లాడకపోతారు, మీకు గౌరవప్రదంగా ఉంటుండే. మీ పార్టీలోకి వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్తారా మీరు? ఎక్కడైనా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజాస్వామ్యం బతకాలంటే ఈ రఘులాంటాడో ఆ రఘులాంటాడో రేపు రాజకీయాల్లో మనగలగాలనుకుంటే, బతకాలనుకుంటే, రాజకీయం పరిశుద్ధంగా కనబడాలనుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎవరు ఏ పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి పోయినా మీకు ఏదైనా ఆ పార్టీ ద్వారా, ఆ పార్టీ బీఫామ్ ద్వారా ఏదైనా పదవి వస్తే దయించి దానికి రిజైన్ చేసిపోయి మీ చిత్తశుద్ధిని, మీ క్వాలిటీని నిరూపించుకోండి అనేది నేను మీ ద్వారా ప్రజలకి లేదా నాయకులకు చెప్పదలుచుకున్నటువంటి